స్టాఫ్ లేదు, నాకు పని ఒత్తిడి ఉంది, చేస్తాను అంటున్నాడు కానీ చేయట్లేదు సార్. ఇది బ్యాంకు పేరు పిఎంఈలు ఇప్పటి వరకు కూడా పిఎంఎఫ్ఎంఈలు ఇప్పటి వరకు కూడా ఒక 153 మంది మాత్రమే ఐడెంటిఫికేషన్ చేయడం. ఈ 153 అంటే ఎవరైతే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళా సభ్యురాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎత్తునటువంటి కార్యక్రమం సెర్ప్ ద్వారా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ అండ్ రూరల్ పావర్టీ ద్వారా మన పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ ఈ కార్యక్రమాల్ని ఇంకా ప్రతి సభ్యురాలకి చేరాలనే ఉద్దేశంతో పూర్వం అయితే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి, పిఎంఈజీపీ నుంచి, పిఎంఎఫ్ఎంఈ నుంచి కార్యక్రమాలు జరిగి జిల్లాలో 120, 200, 300 అలా యూనిట్లు గ్రౌండింగ్ జరిగేసాం. బట్ సెర్ప్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు గత 9 నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ కార్యక్రమాలని మహిళా సంఘాల్లో గల సభ్యురాలందరికీ కూడా చేరేటట్టు పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నిధులు ఏదైతే సబ్సిడీ రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మన మహిళా సంఘాల్లో సభ్యులకు అందించాలనే బృహత్తర కార్యక్రమంతో 28 మండలాల్లో మన జిల్లాతో పాటు 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది సార్. సో ఈ కార్యక్రమాన్ని ఎఫెక్ట్గా తీసుకెళ్ళాలి అంటే గత 8 నెలల నుంచి సెర్ప్లో ఉన్నటువంటి సెర్ప్ను గైడ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు గైడ్ చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సెర్ప్ ద్వారా ఎలా చేయాలి, పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు అందుబాటులోకి మహిళా సంఘాలకు ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద విధి విధానాలు రూపొందించి దీనికి ఏపీఎంఎల్ని, సిసిఎల్ని, విఓఏల్ని మొత్తం ఈ స్టాఫ్ అందరినీ కూడా ఎన్వాల్వ్మెంట్ చేసి గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో పెద్ద ఎత్తున వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఏపీఎం, సిసి, విఓఏ, డిపిఎంస్, గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అంటే ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తీసుకురావడం జరిగింది సార్. దానిలో భాగంగా సెర్ప్ ఏం చేసింది అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సెర్ప్ ఏపీఎంలో సిసిలకి ట్రైనింగ్ ఎంఎస్ఎంఈ మీద వాటి మీద ట్రైన్ చేశారు సార్. పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, ఎంఎస్ఎంఈ వాటి మీద జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టడం, గౌరవ సిఇఓ గారు పిఎంఎఫ్ఎంఈ ప్రాజెక్టులు ఎలా చేయాలి, పిఎంఈజీపీ ప్రాజెక్టులు ఎలా చేయాలి, అలాగే ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఆ వెబ్సైట్లు ఏంటి, ఆ వెబ్సైట్లో ఏ వెబ్సైట్లోకి మెంబర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి గత 4 నెలల నుంచి 3 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్లో మన పల్నాడులో ఉన్నటువంటి పిఎంఈజీపీలో మెంబర్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఏమేమి ఫార్మెట్స్ కావాలి, ఏమేమి ఫార్మ్స్ కావాలనేది దాని తర్వాత పిఎంఎఫ్ఎంఈ పోర్టల్లో, పిఎంఈజీపీ పోర్టల్లో అప్లోడ్ చేయడం, డిపిఆర్ తయారు చేయడం. ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఏపీఎం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని బ్యాంకర్ మేనేజర్తో మాట్లాడి పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏపీఎం సిసిలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఒక చిన్న మోడిఫికేషన్, దయచేసి బ్యాంక్ గురించి మాట్లాడేటప్పుడు నా రైటింగ్ కోసం ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, ఏం చెప్పారో క్లియర్గా చెప్పండి. రైట్ నౌ ఐ టాక్ టు ద కన్సర్న్ బ్రాంచెస్ నౌ. సో లెట్స్ బి వెరీ క్లియర్. ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, ఏ రీజన్. ఎస్బీఐ, ఏడీబీ, ఎస్బీఐ, ఏడీబీ, విల్కోట దాంట్లో 2 యూనిట్లు ఉన్నాయి సార్. చూసారు సార్, కానీ మాకు హెడ్ ఆఫీస్ నుంచి మాకు పర్మిషన్ చేస్తాము అని రీజనల్ ఆఫీస్ నుంచి మాకు పర్మిషన్స్ లేదు, టార్గెట్స్ లేవు అని నేను అదే క్షమించాను, మళ్ళీ అదే చెప్తున్నాను సార్. నాకు బ్యాంకులు కనబడాలి అంటే నాకు ఈ డిఐసి నుంచి ఈ సివిల్ స్కోర్ చెక్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్ లోకి ముందుకు వెళ్తారు. అంటే డిపిఆర్ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ డిపిఆర్ అనేది ప్రిపేర్ చేయాలంటే కనీసం 1800 అడుగుతున్నారు. ఇది
తప్పు ప్రాక్టీస్ అది దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్. యు ఆర్ నాట్ మేడ్ టు మేక్ ద DPR, యు ఆర్ ట్రైన్డ్ టు మేక్ ద DPR, and that is the reason why bankers are making the DPR with other champion ones in Saji. సార్ అంటే అది ఆ సిటీలోనే ఆగిపోతుంది. దాని నుంచి ముందుకు వెళ్ళాలని సెపరేట్ చేసినట్టు ఏ రిజల్ట్స్ చెప్తారు తొందరగా చేయరని చెప్పి ఒక లోన్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉంటాయి. మా దాంట్లో గుజరాత్లో ఉంటుంది, నర్సరాపేటలో ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళంటే వాళ్ళు అన్ని ఫార్మాలిటీస్ చూస్తారు. లోన్ ఇవ్వకపోవడం వల్ల నాకు కన్సెప్టే లేదు. మాకు టార్గెట్స్ ఉన్నాయి. మా స్టేట్ బ్యాంక్కి చాలా టార్గెట్స్ ఉన్నాయి. అవి చేయమనే టార్గెట్స్ ఉన్నాయి, రిజెక్ట్ చేయమని లేదు. దాన్ని ఏంటంటే మీరు పంపించేటప్పుడు ప్రైమరీ అంటే ముందుగా మీరు అతని ఇంటెన్షన్ అది అతను లోన్ తీసుకుని ఏ యాక్టివిటీ చేయాలనుకున్నాడు అది అన్ని ఐడెంటిఫై చేయాలి. సిబిల్ అది కూడా మీరు బ్రాంచ్కి వెళ్తే అడగచ్చు, మీరు బయట కూడా చూసుకోవచ్చు. అన్నీ చూసారు. అప్లై చేసిన తర్వాత లోన్స్ 2 రోజులు అయిపోతుంది. అక్కడ వాడు ప్రైమరీ స్కూటీ చేసుకోవడానికి బ్రాంచ్లో, ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్లో 1 డే అంతే. ఏదైనా ఎక్కువగా అప్లికేషన్స్ ఎన్నో పెండింగ్ ఉంటే అప్పుడు డిలే అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ ఇదివరకు ఇట్లా కాదు. ఇది మళ్ళీ క్లియర్గా చెప్పకుండా బ్యాంక్కి ఇదివరకు ఇట్లా అప్లికేషన్స్ కోసం వాళ్ళు వస్తే చూసి ఇస్తాను చేస్తాను కన్సెప్ట్ లేదు. వాళ్ళకి ఎప్పుడైతే ప్రెషర్ ఉంది, వాళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ లింక్ ఉన్నాయి దాంట్లో. వాళ్ళకి దానివల్ల దాంట్లో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా దానికి లింక్ ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ మన మేజర్ రోల్. అందులో మీరు అప్లికేషన్స్ ఏదో మామూలుగా పంపించేసి ఇంట్రెస్ట్ లేకుండా పంపించేసి మీ నెంబర్స్ మీరు అక్కడ జనరేట్ చేసుకున్నా లాభం లేదు. కావాల్సింది ఏంటంటే బెనిఫిషరీ షుడ్ బి గెట్ బెనిఫిట్, అది మెయిన్ ఇక్కడ. అందరూ సహకరించారు, చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా 3 ఇయర్స్లో ఓవర్ డ్యూ అయిపోయినాయి. దాదాపు ఒక పల్నాడు జిల్లా వచ్చేసరికి 61 కోట్లు ఓవర్ డ్యూ ఉంది. ఎస్పెషల్లీ బొల్లాపల్లి, అమరావతి, పిడుగురాళ్ళ ఈ ఏరియాల్లో ఎక్కువ ఓవర్ డ్యూస్ ఉన్నాయి. మీరందరూ కొంచెం సహకరించి అవన్నీ కూడా ఓవర్ డ్యూ లేకుండా కట్టించవలసిందిగా కోరుచున్నాం. మనం చెప్పినట్టుగానే ఇండివిజువల్ లోన్స్ కూడా జిల్లాలో ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాం. 184 లోన్స్ మాకు 230 టార్గెట్ అయితే లక్పతి దీది కింద 184 లోన్స్ ఇచ్చారు సార్. అది మా ఒక్కలే ఇది కాదు, బ్యాంకర్స్ తర్వాత మా మండలంలో స్టాఫ్ అందరం కలిసి, మా పీడీ గారి కోఆర్డినేషన్, కలెక్టర్ గారి కోఆర్డినేషన్, ఎంపీ గారి కోఆర్డినేషన్ అందరం కలిసి పనిచేస్తేనే అయ్యింది. ఇది దీనికి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కాకపోతే ఇక్కడి దాన్ని నేను చూస్తున్నాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు. అసలు మనం ఎవరిని ఇక్కడ పిన్ పాయింట్ చేసుకోవడానికి కాదు. ఇక్కడ బ్యాంకర్స్ తప్పు అంటలా, మా తప్పు అంటలా, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తప్పు అంటలేదు. మేము కూడా కొత్తగా చేస్తున్నాం. ఎంఎస్ఎంఈడి ఇవన్నీ కూడా మేము కొత్తగా చేస్తున్నాం. మాకు కొంత అవగాహన ఉండకపోవచ్చు. మమ్మల్ని గైడ్ చేయండి. మీ దాంట్లోకి మమ్మల్ని ఎలా చేయాలో చెప్పండి, మేము చేస్తాం. మేము 100 యూనిట్స్ మేము మండలానికి చేస్తాం. నా దగ్గర ఈరోజు 20 అప్లికేషన్లు ఉన్నాయి. మా సిఆర్పిని రమ్మని అడిగాం, వాళ్ళు వచ్చే మంగళవారం వస్తా అన్నారు. అతని చేత చేయిస్తాం. చేసేటప్పుడు మాకు ఏమైనా తెలియకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సలహా తీసుకుంటాం. అక్కడ కూడా మాకు అర్థం కాదు, బ్యాంక్ మేనేజర్స్ కూడా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, మేము చేస్తాం. కాకపోతే బ్యాంక్ వారి టార్గెట్స్ ఇవ్వండి అని నా రిక్వెస్ట్ చెప్తున్నాను. మీరు ఆలోచించండి. ఇంటోటిగా నా రిక్వెస్ట్ చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. మాకు ఎస్బీఐ ధరణికోట మేనేజర్ గారు పిఎంఎఫ్ఎంఈ అప్లికేషన్ గ్రౌండ్ చేసేసారు. సిజీబీ నెమలికల్ మేనేజర్ గారు లక్పతి దీది అప్లికేషన్ ఎన్నైతే అని చేశారు. కాకపోతే సార్ ఏమన్నారని సిజీబీలన్నీ ఆర్ఎం గారికి వెళ్ళాలి, మాకు చైర్మన్ గారికి వెళ్ళాలి, లేట్ అవుతాయి అని చెప్తున్నారు. కొంచెం ప్రాసెస్ ఏదన్నా ఉంటే కొంచెం స్లో చేయండి సార్. మాకు కోఆపరేట్ చేయండి. మాలో ఏమన్నా తెలియకపోతే గైడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్రిపరేటరీ మీటింగ్ 1 month దాకా పెట్టాం. బ్యాంకర్స్ కృషి మ్యాక్సిమం చేయాల్సినంత చేస్తాం. చెప్పినట్లు వాళ్ళు కూడా అడిగాం మీ వైపు నుంచి మీకు ఎంత ఎఫ్డేట్ అంటే మీరు ఎంత ఇవ్వగలరు, ఎంత మ్యాక్సిమం చేయగలరు మీకు ఇచ్చిన అంటే వాళ్ళు కూడా పై ఆఫీసు, ఆ బ్యాంక్లో పై ఆఫీస్ వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్స్ ప్రకారం మీరు ఎంత చేయగలరు బ్యాంక్ వైపు నుంచి అని చెప్పి వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా 1 weekలో ఇస్తామండి అని చెప్పారు. మా వైపు నుంచి మేము ఈ స్కీమ్ కింద మేము ఎంత డెలివరీ చేయగలమని ఇస్తాము. మీ వైపు నుంచి కోరేది ఏమిటంటే ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో మొదటిది ఎక్కువ నెంబర్ పెట్టించాలి. రెండోది పెట్టించే అప్లికేషన్ జెన్యున్ అప్లికేషన్ పెట్టించండి. అంతేగాని ఏదో ఇప్పిద్దాము, ఏదో చేద్దాము, దీంట్లో మనకు కూడా ఏదో కొద్దిగా వస్తుంది అని మాత్రం ఆలోచిస్తే ఇవన్నీ మీకు వచ్చి చుట్టుకుంటే మొదటి రోజు చుట్టుకోదు, 2వ రోజు చుట్టుకోదు, కానీ 2-3 నెలల్లో వచ్చి మొత్తం చుట్టుకుంటుంది. అందరూ ఇబ్బంది పడతారు. అంటే ఎవరైనా చేసి అప్లికేషన్ చేస్తే మాత్రం తప్పకుండా ఇబ్బంది పడతారు. దయచేసి
దయచేసి ఆ పని మొత్తం చేయమన్నారు. మీరు జెన్యున్గా వీళ్ళు చేస్తున్నారు దీని మీద వరకు అనే వాళ్ళనే మీరు అప్లికేషన్ పెట్టించండి. దయచేసి మీరు ట్రైనింగ్ తీసుకోండి. కావాలంటే మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు అయినా ట్రైనింగ్ ఇవ్వండి. మీరే అక్కడికి వెళ్ళండి. మీరు ఇక్కడ పిలిపించడం కాకుండా ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కో మండల హెడ్ క్వార్టర్స్కో వెళ్ళి అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఎలా డిపిఆర్ తయారు చేయాలి. అంతేగాని అవుట్సోర్స్ చేస్తే డిపిఆర్ అనేది పద్ధతి కాదు. ఎందుకంటే అవుట్సోర్స్ చేసిన దగ్గర నుంచి మనకి ఆ రిలేషన్షిప్ పోతుంది. మనకి కస్టమర్కి మధ్య బెనిఫిషరీ మధ్య పూర్తిగా పోతుంది. అరే బయట ఎవరికి వచ్చాడు మళ్ళీ అక్కడ డబ్బులు మనం ఒక మాట నుంచి 10 మాటలు ఒకటి కేవలం డిపిఆర్ కోసమే కాదండి, లోన్లో కూడా డబ్బులు తీసుకోవాలండి, ఎక్కువ దానిలో డబ్బులు తీసుకోవాలండి, అన్నీ మొదలెట్టారు. రిలేషన్షిప్ అది మొత్తం పోతుంది. మళ్ళీ ఇంకోసారి ముందైతే మీరు ఒకసారి ట్రైనింగ్ ఇవ్వండి. మళ్ళీ ఆ రోజు ఒకసారి ట్రైనింగ్ ఇస్తాము. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడదాం. మీకు బయట వచ్చే ఇన్కమ్స్ ఉంటే ఎంత రెగ్యులర్గా మీరు బ్యాంకర్స్తో మాట్లాడుకుంటే మీకు అన్ని సమస్యలు తగ్గుతాయి. దాన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాం. మ్యాక్సిమం నేను ప్రతి మంత్ కూడా ఐ వాంట్ రివ్యూ దిస్. ప్రతి నెల కూడా రివ్యూ చేయాలి. ఎందుకంటే మా గెలిచిన తర్వాత మనం కూడా ఏదో కొద్దిగా ఆ మండలంలో నియోజకవర్గంలో మనం కూడా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మనం తిరుగుతూ ఉన్నాం. తిరుగుతున్నప్పుడు ఇందాక బ్యాంకర్స్ కూడా చెప్పారు, నాకు కావాల్సింది నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో ప్రతి మండలంలో కూడా ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ పెట్టాలి. నేను అటెండ్ అవుతా చెప్పాను. నేను లోకల్ ఎమ్మెల్యే అటెండ్ అవుతాను. క్రెడిట్ అవుట్రీచ్ అంటే గ్రూప్ ఇచ్చే లోన్స్ గ్రూప్ ఇచ్చే నాట్ ఇంట్రెస్ట్ లేదు. గ్రూప్కి మొత్తం కలిపి 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. గ్రూప్ అది రొటేషన్ కాదు. ఏదైతే ఇండివిజువల్గా ఇస్తామో లోన్స్ మనం ఐడెంటిఫై చేసి మనం అప్లికేషన్ ఫిల్అప్ మన డిపిఆర్ తయారు చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి బ్యాంకర్ ఏదైతే ఇస్తాడో ఆ డిస్బర్స్మెంట్ రోజు అమౌంట్ అటెండ్ మీటింగ్. ఆ రోజు ఎంతమంది వస్తారో చూద్దాం. 500 మంది చేస్తారా, 600 మంది చేస్తారా, 50 మందికి చేస్తారా, ఎంతమంది వచ్చినా అమౌంట్ కమెంట్స్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలని ఉద్దేశం. కేవలం మీ దగ్గర ఉంది ఈ 2-3 ఉన్నాయి. పిఎంబిజిపి, పిఎంఎఫ్ఎంఈ కూడా 2 ఉన్నాయి. ఇంకా మిగతా స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ కాకుండా అన్నీ కలిపి పెట్టమన్నారు. అన్నీ కలిపి పెడితే ఒక 500 మంది దాకా అవుతారు. 500 మంది దాకా అవుతారు అన్నీ పెడితే. కాబట్టి అవన్నీ మీ చేతులు లేవు. ఈ 2-3 మీ చేతులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇది మిషన్ మోడ్లో నెక్స్ట్ 3-4 మంత్స్ మాత్రం మీరు మిషన్ మోడ్లో మీరే డిపిఆర్ తయారు చేయాలి. మీరే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ప్రాసెస్ మళ్ళీ డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళడం కాకుండా ఆయన చెప్తారు కదా ప్రాసెస్ ద్వారా అప్లై చేసిన తర్వాత ఇందాక చెప్పాను ఒకవేళ 3 మంత్స్ కంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేస్తాం. అంటే మీరు అప్లై చేసిన తర్వాత కూడా ఇంకా క్లియర్ చేయకుండా ఉన్నవన్నీ కూడా రివ్యూ చేస్తాం. ఈ మిషన్ మోడ్లో నెక్స్ట్ 3 మంత్స్ మనం చేద్దాం. వీ హ్యావ్ టు రీచ్ ద టార్గెట్.